హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షో మే ప్రాపర్టీ. నేను మీ పూర్ణచందర్. ఫ్రెండ్స్, ఈ రోజు మనకి 180 స్క్వేర్ యార్డ్స్ లో G+1 విత్ పెంట్ హౌస్ ఉన్న ఫుల్లీ ఫర్నిష్డ్ జబర్దస్త్ ఇల్లు వచ్చింది. ఇలా లోపలికి వెళ్ళి చూస్తే మీకు ఇంకా కూడా అసలు లోపల ఎట్లా అంటే అంత మంచి ఫినిషింగ్ తోని చాలా బాగా చేసిరు. మీరు ఒక్కసారి ఇక్కడ సైట్ విజిట్ అయితే మీరు 100% పర్చేస్ కూడా వేసుకుంటారు. సో ఇది ఎక్కడనో లేదండి, మనకి ఈసీఎల్ రాధికా థియేటర్ ఉంది కదా, ఆ రాధికా థియేటర్ నుంచి జస్ట్ 2 to 3 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. మనకి సైనిక్ పురి శైలి గార్డెన్స్ అంటారు. శైలి గార్డెన్స్ లోపల మనకి హౌస్ అని ఉంది. డైరెక్ట్ ఓనర్ నంబరే నేను ఇలా ఇస్తున్నా. ఓనర్ నంబర్ కి మీరు డైరెక్ట్ కాల్ చేసి మీరు సైట్ విజిట్ కూడా కావచ్చు. 180 స్క్వేర్ యార్డ్స్ లో మనకు చాలా మంచిగా ఫుల్లీ ఫర్నిచర్ తో ఇచ్చారు. సో ఇప్పుడు ఒక్కసారి నేను లోపలికి వెళ్ళి అంతా తిరుగుతూ ప్రతిదీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చూపిస్తాను. మీరు పూర్తి వీడియో దయచేసి చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే కింద డిస్క్రిప్షన్ లో ఒక కామెంట్ వేయండి మంచిగా ఉన్నాయని, అలానే ఒక లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీకు చెప్పిన ప్రకారము ఎగ్జాక్ట్లీ 180 స్క్వేర్ యార్డ్స్ లో మంచి ట్రిప్లెక్స్ విల్లా అనేది వచ్చింది. చాలా బాగుంటుంది. ఓకే, దీనికి ముంగట రోడ్ వచ్చేసి 30 ఫీట్ల రోడ్ వస్తుంది. అటు పక్కనే మళ్ళీ పార్క్ కూడా ఉంది మంచిగా. సో మంచి ఎన్విరాన్మెంటల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను దీంట్లో ఫ్యూచర్స్ ఏమేమి వస్తాయి అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మంది జర ఓపిక లేకుండా ఎట్లా అంటే ప్రైస్ చెప్పు అంటారు. ప్రైస్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో పెడతాం, కానీ కూడా చూసుకోవాలి కదా, మీకోసం నేను కూడా వీడియో తీసేది. సో చాలా మంది కామెంట్లు ఏమంటారంటే ఓన్లీ ప్రైస్ చెప్పేసి, ఎన్ని స్క్వేర్ యార్డ్స్ చెప్పేసి, లొకేషన్ చెప్పేసి అని అంటే ఇల్లు కూడా చూసుకోవాలి కదండి. వీడియో తీసేది కూడా మేము మీకోసమే. ఇంత కష్టపడి వీడియో తీసి ఇంత లెంత్ వీడియో తీసి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా అంతా మీకోసమే చేస్తున్నాం. కాబట్టి మీ నుంచి మేము కోరుకునేది ఏంటంటే వీడియో మొత్తం చూడడం, ఒక లైక్, మీకు నచ్చితే కామెంట్లో పెట్టడం, అది మాత్రం ఎక్కువ కోరుకునేది. సో ఇదంతా కూడా మనకి ఎంట్రన్స్ లో ఇలా వస్తుంది అనమాట. ఎవరైనా గెస్ట్లు ఎవరైనా వచ్చినా కూడా ఇక్కడ కూర్చోడానికి ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇదంతా టీవీ యూనిట్. ఈ టైల్ వర్క్ అంతా కూడా మొత్తం మనకి ఈవెన్ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చేసారు. ఓకే, ఇట్లనే చాలా ఉంటాయి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చూపిస్తా. ఓకే, మనకి ఎలా వస్తుంది అని ఇక్కడ మీరు చూసుకోవచ్చు. యూపీవీసీ విండోస్ విత్ మనకి గ్రానైట్ వేసారు మంచిగా. ఇదంతా కూడా గ్రానైట్ ఫినిషింగ్ తోని. సో ఇప్పుడు ఒకసారి మనం లోపలికి వెళ్దాము. ఇదంతా కూడా ఫ్యామిలీ హాల్ లెక్క అనుకోండి మీరు. ఈవెన్ మీదికి వెళ్ళడానికి కూడా ఇక్కడ స్పేస్ ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మెట్ల కింద మనకి ఒకటి స్టోరేజ్ కోసం చిన్నగా రూమ్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి పూజ గది. పూజ గదికి సంబంధించిన మెయిన్ డోర్ చూసుకోండి ఎంత బాగా వస్తుందో. మంచిగా చాలా బాగా చేసిరండి ఫర్నిచర్ వర్క్ ఇదంతా కూడా. ఇంకోటి బిల్డర్ ఏంటంటే మంచిగా ఫ్రెండ్లీగా ఉంటారు. మీకు లొకేషన్ నచ్చితే మీకు ఓకే అనుకుంటే గిన మీరు కింద డిస్క్రిప్షన్ లో ఉన్న ఓనర్ నంబర్ ఇస్తున్న డైరెక్ట్ అక్కడ మీరు కాల్ చేసుకొని రావచ్చు. ఒక్కసారి వచ్చి మీకు నచ్చితే గిన మీరు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది, మీరు ప్రైస్ కూడా నెగోషియబుల్ చేసుకోవచ్చు. సో ఇక్కడికి మనం కిచెన్ చూసుకుందాం ఎలా వస్తుంది అనేది. ఇదంతా కూడా కిచెన్. సో కిచెన్ లో కూడా మనకు ఫాల్ సీలింగ్ ఇవన్నీ కూడా చూసుకోండి. ఓకే, ఇక్కడ మనకి కబోర్డ్ సిస్టమ్స్ అంతా కూడా మంచిగా డిజైన్ చేసారు. కిచెన్ నుంచి మనకి వాష్ ఏరియా వస్తుంది. సో వాష్ ఏరియా చూసుకుందాము. ఇక్కడ మనకి ఇంటి వెనకాల మంచిగా పార్క్ వస్తుంది. ఇదంతా కూడా పార్క్. సో మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు. మంచిగా ఎట్లా అంటే ప్రశాంతంగా ఉంటుంది. ముంగట మంచిగా రోడ్ వస్తుంది, 30 ఫీట్ల రోడ్డు. సో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పక్కన వాళ్ళతో ఎవరితోనైనా కూడా ముంగట వెనకాలంతా కూడా మంచిగా మనకి ఫ్రీగా ఉంది. వెంటిలేషన్ పర్పస్ కూడా ఈ ఇంటికి చాలా వెంటిలేషన్ కూడా దొరుకుతుంది. సో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి ఒక రూమ్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. మీరు చూసుకోవచ్చు ఎలా వస్తుంది ఏందనేది. కబోర్డ్స్ కూడా చూసుకోండి మీరు. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఒకటి ఇచ్చిండు చిన్నగా. ఇదంతా కూడా డ్రెస్సింగ్ టేబుల్కి సంబంధించి. సో ఇక్కడ ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది మనకి. అటాచ్డ్ బాత్రూమ్ అంటే మనకి ఒకటి వెట్ మరియు డ్రై ఏరియా సపరేట్ గా కూడా ఇచ్చిండు మంచిగా నీట్ గా. ఓకే, ఇక్కడికి నేను మీకు ఫస్ట్ ఫ్లోర్ పెంట్ హౌస్ రెండు కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా. దయచేసి పూర్తి వీడియో చూడండి. దగ్గర కూడా చూసుకోవచ్చు మంచిగా టైల్ ఫినిషింగ్ ఎంత మంచిగా ఇచ్చిండో. ఓకే, వెంటిలేషన్ పర్పస్ కి ఇక్కడ విండోస్ కూడా ఇచ్చిండు మంచిగా. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్ లో మనకి
2 బెడ్రూమ్స్ వస్తున్నాయండి. మీరు ఒక బెడ్రూమ్ చూసుకుంటే మాత్రం సూపర్ అంటారు, అంత మంచి స్పేసెస్ ఇచ్చిండు. సో చాలా మంది డూప్లెక్స్ హౌస్ అంటే ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ లో 3 బెడ్రూమ్లు అట్లా ఇరికేయడం 180 స్క్వేర్ యార్డ్స్ లా సో అది చేస్తారు. అట్లా కాకుండా ఫస్ట్ ఫ్లోర్ 2 బెడ్రూమ్స్ ఇచ్చిండు, మీద పెంట్ హౌస్ మీద ఒక రూమ్ ఇచ్చిండు. మీరు చూసుకోండి ఈ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ కూడా చూసుకోండి, ఫర్నిచర్ కూడా మంచిగా పర్ఫెక్ట్ సెట్ చేయించిండు. ఒక కార్నర్ కి మంచిగా నీట్ వస్తుంది ఫర్నిచర్. సో ఇక్కడ మీరు చూసుకోండి, మీకోసమైనా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నా లోపల ఎలా వస్తుంది ఏందనేది. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి. మీరు ఇక్కడ 6x6 మంచం వేసుకున్నా కూడా చాలా స్పేస్ ఉంది. సో ఇక్కడికి మీకు డ్రెస్సింగ్ ఏరియా, ఇదంతా ఇది సపరేట్ గా డ్రెస్సింగ్ ఏరియా, దానికి సంబంధించిన కబోర్డ్స్. ఇక్కడ మనకి డ్రెస్సింగ్ టేబుల్ ఇది కూడా ఉంది. సో దీనికి పక్కనే మనకి ఇదంతా కూడా బాత్రూమ్, డ్రై మరియు వెట్ ఏరియా అంతా కూడా సపరేట్ గా ఉంది దీంట్లో. సో చాలా బాగుంటుందండి. సో ఈసీఎల్ సైనిక్పురి అంటారు. ఈసీఎల్ సైనిక్పురి లోపల జూపల్లి హోమ్స్ వచ్చే రూట్ లో మనకి ఇది ఉంటది. సో రాధికా థియేటర్ నుంచి జస్ట్ 2 to 3 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ హౌస్ అనేది ఉంది. మనకి ఫుల్లీ ఫర్నిచర్డ్ తోని మంచిగా చాలా బాగా డిజైన్ చేసిరు. ఇది బెడ్రూమ్ 2. ఓకే, బెడ్రూమ్ 2 మీరు చూసుకోండి ఎలా వస్తుంది అనేది. మంచిగా ఫాల్ సీలింగ్ అన్ని కూడా ఇచ్చారు. బెడ్రూమ్ 2కి ఇక్కడ ఫ్రంట్ లో మనకి మంచి బాల్కనీ వస్తుంది, బాల్కనీ చూసుకోవచ్చు. సో ఫ్రంట్ రోడ్ కూడా వస్తుంది మంచిగా. పార్క్ అని చెప్పాను కదా, ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూపిస్తుంది చూడండి, అంతా కూడా పార్క్. చుట్టుపక్కల అంతా కూడా మంచిగా డీసెంట్ కాలనీ, ఇది చాలా బాగుంటది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు డిజైన్, ఇదంతా కూడా మంచిగా మనకి బ్రిక్ స్టైల్లో ఈ డిజైన్ అనేది కూడా ఇచ్చిండు. ఇక్కడ ఫ్రంట్ అంతా కూడా. సో ఇక్కడికి ఏం చూసుకుంటే మనకు ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుంది దీనికి. దీంట్లో కూడా మనకి డ్రై ఇంకా వెట్ ఏరియా సపరేట్ వస్తుంది. ఓకే, ఒక పార్టిషన్ చేసుకుంటే చాలు అక్కడ. ఇక్కడికైనా ఒకసారి పెంట్ హౌస్ మీదకి వెళ్దాము. టోటల్ 4 బెడ్రూమ్స్ తోని మంచిగా మనకి డూప్లెక్స్ హౌస్ ట్రిప్లెక్స్ విల్లా వచ్చింది. సో చాలా బాగుంటది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈవెన్ మీద దాకా కూడా మనకి మంచి మెట్లు డిజైన్స్ ఇవన్నీ కూడా ఎంత బాగా ఇచ్చారు. ఇప్పుడు మనం టెర్రస్ మీదకి వచ్చినాము. ఇక్కడ ఒక రూమ్ వస్తుంది. రూమ్ వచ్చిన ఇక్కడ మెట్లు వస్తుంది. మీకు లిఫ్ట్ ప్రొవిజన్ కావాలనుకుంటే ఫ్యూచర్ లా మీరు ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ పెట్టుకోవచ్చు మెట్ల కాడికినట్టు. ఓకే, ఇది లిఫ్ట్ ప్రొవిజన్ సంబంధించిన స్పేస్ అనుకోండి. లేదు వద్దనుకుంటే ఇట్లానే కంటిన్యూ కావచ్చు. చూసుకోండి దీని మీద పెంట్ హౌస్ మీద మీరు హోమ్ థియేటర్ లాగా కూడా చేసుకోవాలన్నా కూడా చిన్నగా హోమ్ థియేటర్ మీరు సెటప్ చేసుకోవచ్చు దీంట్లో. ఓకే, కొద్దిగా పెద్ద ఫ్యామిలీ ఉంటే దీన్ని కూడా ఒక బెడ్రూమ్ లాగా కూడా వాడుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. చూసుకోండి ఎలా వస్తుంది, ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఇక్కడికి టెర్రస్ చూపిస్తా. చుట్టుపక్కల ఇల్లులు అవన్నీ కూడా ఇంకా నీట్ గా కనిపిస్తాయి మీకు. సో రీసెంట్లీ కన్స్ట్రక్షన్ చేసిన కొత్త బిల్డింగ్ చాలా బాగుంటది. సో సైలి గార్డెన్స్ అంటారు. ఈసీఐఎల్ సైలి గార్డెన్స్ సైనిక్పురి దగ్గర ఉంటది. ఓకే, దీని మీదకి వెళ్ళడానికి మంచినీళ్ళు ఇంకా బోరుకు సంబంధించిన ట్యాంక్స్ దీని మీద ఉన్నాయి. దీని మీదకి వెళ్ళడానికి మెట్లు కూడా సపరేట్గా ఇచ్చిండు. ఇదంతా కూడా మనకి బాల్కనీ. ఈవెన్ మీరు టెర్రస్ మీద చిన్నగా పార్టీస్ ఏమైనా చేసుకోవాలన్నా కూడా ఇక్కడ మీరు పార్టీస్ చేసుకునేంత స్పేస్ కూడా ఉంది. ఓకే, ఇది ఇల్లుకు సంబంధించిన డీటెయిల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. థ్యాంక్ యూ. సరౌండింగ్ ఏరియాస్ కూడా చూసుకోండి. ఓకే.